హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. క్యాబేజీ పకోడీ పర్ఫెక్ట్గా ఎలా రావాలో నేను చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ కాగానే చేసి పెట్టండి. చూద్దాం ఎలా చేయాలో. సో దానికోసం క్యాబేజీని ఇలా కట్ చేసుకున్నాను. నేను పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఎగ్స్, కారం, ఉప్పు, జీలకర్ర, శనగపిండి, బియ్యపిండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో వేసేద్దాం. పచ్చిమిర్చి నేను కొన్నే వేస్తున్నా, ఎందుకంటే మా చిన్నారికి నోట్లో తగిలాయనుకోండి మంట పుడుతుంది కదా, అందుకని. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది పంట కింద తగిలితే. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం. పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారం, కొంచెం చాలు. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడే కలపాలి, పిండి వేయకముందే మనం బాగా కలిపామనుకోండి వీటన్నిటికి బాగా పడుతుంది. ఆనియన్స్ నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అది పిండికి పెడితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం అన్నీ పడతాయి అన్నమాట. అయింది. ఇప్పుడు మనం ఇందులో పిండి వేసుకుందాం. కొంచెం బియ్య పిండి కూడా వేస్తున్నా, కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా అందుకని. ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, వీటిలో ఉన్న వాటర్తోనే మనం కలిపేద్దాం. పిండిని అయితే ఇలా కలిపేసాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టుకుందాం. ఎగ్స్ వేస్తే పకోడీ చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ వేస్తేనే అనుకుంటున్నారా, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎగ్స్ వేయకపోతే ఎగ్స్ వేసి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుందాం. లూజ్ అయితే కొంచెం శనగపిండి వేసుకోండి. సో నేను అసలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు, సరిపోయింది. ఎగ్స్ అందులో రిలీజ్ అయిన వాటర్ మొత్తం మంచిగా పట్టాయి. పిండి కూడా ఏం లూజ్ కాలేదు. సో నాకైతే పకోడీ చేయడానికి పిండి మంచిగా సరిపోయింది. ఇప్పుడు పకోడీ చేయడానికి మనం ఆయిల్ అయితే కళాయిలో పోసేద్దాం, ఫ్రైకి సరిపడా. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం పకోడీ వేద్దాం. లేదంటే సో పకోడీ అయితే ఇవి ఇలా ఎర్రగా అయిపోయింది. నిజంగా క్యాబేజీ పకోడీ ఎంత హెల్దీయో అంత టేస్టీ కూడా. పిల్లలకి స్నాక్స్ ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు.
సో పకోడీలలో మనం పిండి కలిపేటప్పుడు ఎగ్గేసాం కదా, అందుకని ఈ నురగలు వస్తున్నాయి అనమాట. స్టార్టింగ్ నాకు తెలియక భయపడ్డా ఏంది నురగ వస్తుందని, తర్వాత తెలిసింది అనమాట ఎగ్గేస్తే ఇలా నురగలు వస్తాయి. ఫైనల్గా పకోడీ చేయడం అయిపోయింది. సో ఫైనల్గా క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్తో మనం చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ చూస్తాను. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంత టేస్టీగా ఉన్నాయి. క్యాబేజీ కూడా మొత్తం ఉడికింది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.